చెక్ డ్యాంలపైన విజిలెన్స్ అట, నాణ్యత లేమి, డిజైన్లలో లోపాలు, అక్రమాలపైన విచారణ, దస్త్రాలు తిరిగేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇది దాదాపుగా 70-80 చెక్ డ్యాంలు కడితే మొత్తం దాదాపుగా అన్ని నాణ్యత లేని చెక్ డ్యాంలు, కొన్ని కుప్పగుల్ని, అంత ఆగమాగం అయిపోయినాయి. ఇది ఏం చేసిందంటే సిరిసిల్ల ఎవరిది? కేటీఆర్ నియోజకవర్గం. ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కులానికి చెందినటువంటి కొంతమంది, మండలానికి ఒకడు ఉంటాడు, ఆ మండలానికి ఒక ఆయన కులపోలకి ఈ ఒక్కొక్క 2-3-4 చెక్ డ్యాంలు, 5 చెక్ డ్యాంలు అట్లా కట్టబెట్టిండు కాంట్రాక్ట్. వాళ్ళే పనులు చేసిందంత, దాదాపుగా వాళ్ళే, ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళే ఉన్నారు. ఈ నాణ్యత లేని సిమెంట్ తక్కువ వేసి ఇసుక ఎక్కువ కలిపి నాణ్యత లేకుండా కట్టడం వల్ల అవి ఎక్కడికక్కడ కొట్టకపోయినాయి. ఇగో సిరిసిల్ల పట్టణంలోని మానేరు పైన 2021లో 7 కోట్లతో చేపట్టిన చెక్ డ్యామ్ ఇది. నిర్మాణంలో ఉండగానే ముక్కలైపోయింది. దీని మీద ప్రెస్ మీట్ పెట్టాయా నువ్వు? ఒకటి సిరిసిల్లలో పెట్టి ప్రెస్ మీట్. చెక్ డ్యాంల నిర్మాణాలపైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బాధ్యత అప్పగించింది. తక్షణమే అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నీటి ప్రవాహాలపై చేపట్టిన నిర్మాణాలు పూర్తయినవి, అసంపూర్తిగా ఉన్నవి, కూలిపోయినవి, అంచనాలు, బిల్లుల చెల్లింపులు, ఇలాంటి అంశాలపైన ఆరా తీస్తున్నారు. 2019-2023 మధ్యకాలంలో రాష్ట్రంలో ప్రభుత్వం చెక్ డ్యాంల నిర్మాణాలు చేపట్టింది. 2019లో 3,825 కోట్లు కేటాయించింది. నాబార్డ్ నుంచి కూడా అప్పు తీసుకున్నది. ఇదేమి 5 కోట్లో 10 కోట్లు కాదు, మొత్తం దీనికి కేటాయించింది 3,825 కోట్ల రూపాయలు. ఇది మామూలు విషయమా? మళ్ళీ ఇది అప్పే, మళ్ళీ మన నెత్తి మీదనే ఉన్నది కుప్ప. ఇగో మొదటి దశలో 2,906 కోట్లతో 639 నిర్మాణాలు ప్రారంభించారు. వాటిలో 392 మాత్రమే పూర్తయినాయి. 2023 మార్చి వరకు 1,973 కోట్లు చెల్లించారు. మిగిలిన 247 కూడా పూర్తి చేయాలి అని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాటు రెండో దశలో చేపట్టాలనుకున్న 562 నిర్మాణాలకు సంబంధించి నీటిపారుదల శాఖ ప్రణాళిక రచించడంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, సర్కిల్ ఇంజనీర్ల నుంచి మరోమారు ప్రతిపాదన స్వీకరించారు. మొత్తంగా 2023లో రెండో దశలో 454 చెక్ డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికోసం 2,331 కోట్ల అంచనా రూపొందించారు. ఈ క్రమంలో చెక్ డ్యాంలలో కోట్ల రూపాయల్లో నిధులు నీళ్ల పాలైనట్లుగా గుర్తించిన ప్రభుత్వం విజిలెన్స్ తాజాగా విచారణకు ఆదేశించడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. డిజైన్లలో లోపాలు, నాసిరకం నిర్మాణాలు, పర్యవేక్షణ లోపాలు వెరసి చెక్ డ్యాంలు ముక్కలు చెక్కలైనవి. ప్రధానంగా 2021-22లో వచ్చిన భారీ వర్షాలకు దాదాపు అన్ని జిల్లాల్లో వందల సంఖ్యలో చెక్ డ్యాంలకు నష్టం వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నిర్మాణాలకు డిజైన్ల విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో ఇష్టారీతిన నిర్మాణాలు కొనసాగినాయి. పలు సమీక్షల సందర్భంగా ఉన్నతాధికారులు ఈ విషయాన్ని గుర్తించి క్షేత్రస్థాయి ఇంజనీర్లను అప్రమత్తం చేసినా అప్పటికే చాలా నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ నుంచి కొన్ని పనులకు మాత్రం డిజైన్లు రూపొందించి అందజేశారు. వికారాబాద్, మహబూబ్ నగర్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో చెక్ డ్యాంలకు నష్టం వాటిల్లింది. కొన్ని చోట్ల కాంక్రీటు గోడలు ముక్కలైనవి. స్థానిక ప్రజాప్రతినిధుల మితిమీరిన జోక్యంతో అనవుగాని చోట కూడా నిర్మాణాలు చేపట్టారు. కూలిపోయిన వాటిలో ఇవే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో కొందరు ప్రజాప్రతినిధులు పనులు వచ్చేలా చేస్తామంటూ కాంట్రాక్టుల నుంచి అడ్వాన్సులు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కొందరు వారి సాగు భూములకు సమీపంలో చెక్ డ్యాంలు చేపట్టడం ద్వారా ఆ ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రాలుగా తయారు చేయాలనే కోణంలో కూడా ఇంజనీర్లపైన ఒత్తిడి తెచ్చిరట. నీటి నిల్వకు వీలు లేని ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు జరిగినాయి. ఇప్పుడు వీటన్నింటిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టింది. గతంలో ఆ నిర్మాణాల్లో కీలకంగా వ్యవహరించిన కొందరు మాజీ ఇంజనీర్లను కూడా విచారణకు పిలుస్తున్నట్టుగా తెలిసింది. దాదాపుగా 3,500 కోట్ల కుంభకోణం ఇది. మీ జిల్లాల్లో, మీ నియోజకవర్గాల్లో, మీ మండలాల్లో, మీ గ్రామాల్లో ఉన్న చెక్ డ్యాంలను ఒక్కసారి పరిశీలించండి, మీకు వాస్తవం అర్థమైపోతుంది. ముఖ్యంగా సిరిసిల్లలో దాదాపు 70-80 కట్టిరనుకుంటాను నేను అనుకోవడం, సబ్జెక్ట్ టు కరెక్షన్. అన్ని నాణ్యత లేని కట్టడాలే. ఎన్ని వందల కోట్ల స్కామ్కి తెరదీసిరంటే ఇది ఒక పెద్ద భారీ స్కామ్ ఇది. మరి ఈ కేసు ముందల పడుతుందా లేదు ఆ లోకల్గా ఉన్న లీడర్షిప్ని దారికి తెచ్చుకునే ప్రయత్నమా చూడాలి మరి భవిష్యత్తులో. నాకైతే డౌటే. ఎందుకంటే వీళ్ళు చేసిన ఎంక్వైరీలు ఏమున్నాయి? ఒక్కదాని మీద ఒక్కరిని అరెస్ట్ చేసింది ఎక్కడైనా కనబడుతున్నదా?